డార్లింగ్ ఎంత మంచి సినిమా ఇది. మనం ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే లవ్ స్టోరీ. అలాంటి టైటిల్ పెట్టుకొని చెడగొట్టారు కదరా. హలో గైస్, రివ్యూ ఆఫ్ ద మూవీ డార్లింగ్ స్టారింగ్ ప్రియదర్శి, నభా నటేష్, డైరెక్టెడ్ బై అశ్విన్ రామ్. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే అస్సలు నచ్చలేదు భయ్యా. అసలు ఈ సినిమాకి ఎందుకు వెళ్ళండ్రా బాబు అనిపించింది. ఈ 2024 లో నన్ను టార్చర్ పెట్టిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా ఈ సినిమానే. పిచ్చెక్కించే ట్విస్ట్లు, ఇరిటేషన్ తెప్పించే యాక్టింగ్ తో నా మైండ్ బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. అసలు కథ విషయానికి వస్తే, రాఘవ ఓ ట్రావెల్ ఏజెంట్. మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని హనీమూన్ కి ప్యారిస్ వెళ్లాలని మనోడి డ్రీమ్. అలా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. ఆ పెళ్లి మధ్యలోనే ఆగిపోతుంది. మనోడు ఫీల్ అవుతాడు. తర్వాత అప్పుడే పరిచయమైన నభా నటేష్ గురించి తెలియకుండానే పెళ్లి చేసుకుంటాడు. తర్వాత మనోడు పడిన టార్చర్ ఏంటి, అది మీరు థియేటర్ లో టార్చర్ పడుతూ చూడాల్సిందే. మల్టిపుల్ స్పిల్ట్ పర్సనాలిటీ డిజార్డర్, ఇలాంటి సినిమాలు మనం చాలా చూసాం. ఆ సినిమాలని ఎమోషనల్ గా చూపిస్తే ఈ సినిమాని మాత్రం చాలా కామెడీగా చూపించారు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే, రాఘవ రోల్ లో ప్రియదర్శి చాలా అంటే చాలా బాగా చేశాడు. నభా నటేష్ ఒక రోల్ చేయాలంటే క్యూట్ గా చేస్తుందేమో కానీ ఇలా మల్టిపుల్ రోల్స్ చేయాలంటే క్యూట్నెస్ కొంచెం ఓవర్లోడ్ అయింది. ఈ క్యారెక్టర్ తనకి సెట్ అవ్వలేదు అనిపించింది. ఇక సాంగ్స్ విషయానికి వస్తే 1-2 బాగానే ఉన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అస్సలు బాలేదు. నభా నటేష్ డబ్బింగ్ కూడా సెట్ అవ్వాల. యాక్టర్స్ అనన్య నాగళ్ళ, మురళీధర్, బ్రహ్మి వాళ్ళకిచ్చిన రోల్స్ లో వాళ్ళు బాగా చేశారు. ఈ సినిమాకి మా రేటింగ్ 2.5. ఒక్కసారి చూడొచ్చు. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమకండి.